రాజసాబ్ మూవీ అయితే ఇప్పుడే చూసి వచ్చాను. హాయ్ డార్లింగ్స్, దిస్ ఈస్ కాకినాడ రేమో. నేను నైట్ ప్రీమియర్ షోకి అయితే వెళ్ళాం. కామన్ ఆడియన్స్కి మూవీ ఎంతవరకు నచ్చుతుంది, అలాగే ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి మూవీ ఎంత బాగా నచ్చుతుంది, అలాగే మూవీలో ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి ఉంచుకోండి. దాని ద్వారా మన ఛానల్ వచ్చి ప్రతి వీడియో కూడా మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, సో వింటేజ్ ప్రభాస్ని మళ్ళీ ఒక్కసారి మీరు అందరూ కూడా చూస్తారో, సో నేను కూడా డార్లింగ్ ఫ్యాన్నే. సో నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. కల్కి కానీ సలార్ మూవీలో కానీ ప్రభాస్ అని చూసి ఆ మాస్ లుక్లో చూసి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అలాగే కామన్ ఆడియన్స్ కానీ ప్రభాస్ అన్న కొంచెం దూరం పెట్టారన్న ఫీలింగ్ చాలామందికి అనిపించింది. సో అందుకే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ కూడా వింటేజ్ ప్రభాస్ని ఎప్పుడు చూస్తాం అని చెప్పేసి మా డైరెక్టర్ అయిన మారుతి గారిని అయితే చాలా రోజుల నుంచి అడిగారు. సో లుక్స్కి ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా వింటేజ్ ప్రభాస్ని 100% సినిమాలు అయితే చూపించారు. మూవీ యొక్క నెగిటివ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అయితే ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం, తర్వాత మనం పాజిటివ్స్ అన్ని చెప్పుకుందాం. మూవీలో ఉన్న మేజర్ మైనస్ ఏంటంటే మూవీ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. యాజ్ ఏ డార్లింగ్ ఫ్యాన్గా నాకు కొన్ని సీన్లు నచ్చలేదు, కొంచెం ల్యాగ్ ఎక్కువైన ఫీలింగ్ అయితే అనిపించింది. టేజర్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ చూసినప్పుడు కూడా మనం ఓల్డ్ ప్రభాస్తో ఒక లుక్ ఉంటుంది. సో పక్కన వేస్తాను, ఆ లుక్ చూడండి. సో ఆ పాత లుక్ ఏదైతే ఉందో ప్రభాస్ అన్నది, ఆ లుక్ చూద్దాం అనేసి ఆ గెటప్లో ప్రభాస్ అని ఎలా ఉంటాడో అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువ పెట్టుకున్నాం. సో ఆ లుక్ అయితే మాత్రం ఈ మూవీలో లేదు. అంటే సంక్రాంతి టైంలో పెడతాను అన్నట్టుగా న్యూస్ అయితే వచ్చింది. మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియదు కానీ బట్ డెఫినెట్గా అయితే ఉంటుంది. అంటే ఆ సీన్ వచ్చింది రావడం, కాకపోతే ప్రభాస్ అన్న లుక్స్ అయితే మనకి రివీల్ చేయలేదు. అది నెక్స్ట్ ఒక 10 daysలో అప్డేట్ ఇస్తారో ఉంది నాకు తెలిసి. సో ప్రీమియర్ షోకి 1000 రూపీస్ టికెట్ కాస్ట్ పెట్టి అదంతా మనం ఫ్యాన్స్ అయ్యి ఉండి ఇన్వెస్ట్ చేసి వెళ్ళాం. సో ఆ ఓల్డ్ లుక్ అయితే లేకపోయేసరికి నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అలాగే సీన్ ఒకటి ఉంటుంది, అందరినీ ఇలా లాక్కి వెళ్తున్నట్టు బ్లడ్తో ఇలా లాక్కి వెళ్తున్నట్టు సీన్ ఒకటి ఉంటుంది, ఆ సీన్ కూడా లేదు. అలా కొన్ని సీన్లు మనం ట్రైలర్లో కానీ టేజర్లో కానీ ఏవైతే చూసామో ఆ సీన్స్ అయితే మూవీలో లేవన్నమాట. ఒక 1 week తర్వాత అవి అప్డేట్ చేస్తే చేయొచ్చు. బట్ అప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్గా హ్యాపీ. బట్ ఫస్ట్ మనం చూసిన వాళ్ళందరూ కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతాం ఆ సీన్ లేకపోవడం వల్ల. అదైతే నాకు కొంచెం మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ వచ్చేసి బోరింగ్గా చాలా కొన్ని సాంగ్స్, నిజం చెప్పాలంటే సాంగ్స్ పెద్ద ఎక్కలేదు. డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కలిపి వాటిని కొంచెం హైప్ పెంచి చూసాం తప్ప ప్యాన్ ఇండియా నెంబర్ 1 బ్యాచులర్ నేనేలే ఆ సాంగ్ ఒకటే. నెక్స్ట్ వచ్చేసి సహనా ఆ సాంగ్. ఈ 2 సాంగ్లు కూడా మనకి నార్మల్గా స్టార్టింగ్లో అయితే ఎక్కలేదు. బట్ డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా మనందరం కూడా కొంచెం వాటిని హైప్ పెరిగే విధంగా వాటిని రెగ్యులర్గా మనం ట్రెండ్ చేసాం. సో దానివల్ల ఇవి కొంచెం బాగా ఎక్కాయి. రిమైనింగ్ సాంగ్స్ అయితే పెద్ద అయితే ఏమి ఉండవు అనమాట. నాకైతే పెద్ద సాంగ్స్ మ్యూజిక్ విషయాలు అయితే కొంచెం నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రం అలా వెళ్ళింది. బట్ హర్రర్ కామెడీకి వచ్చేసి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చాడు. అంటే పర్లేదు, మరి అంత సూపర్ అని చెప్పను కానీ అలాంటి టూ గుడ్ అని చెప్పలేం, పర్లేదు అంతే. అంటే తను ప్రీవియస్గా తీసిన అఖండ కానీ రిమైనింగ్ మూవీస్తో కంపేర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆర్ఆర్ కానీ తను చేసిన సాంగ్స్ కానీ ఎలా ఉంటాయంటే సూపర్ ఉంటాయి. బట్ అవేమి కూడా ఇందులో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్గా నన్ను అడిగితే మాత్రం తమన్ వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం డిసప్పాయింట్ చేసేసాడు. ఆ 2 సాంగ్స్ అయితే మాత్రం బాగున్నాయి. అలాగే ఇంకో 3 హీరోయిన్తో కలిపి సాంగ్ కూడా వస్తుంది. అది లిరిక్స్ పెద్దగా గుర్తులేవు కానీ బట్ మ్యూజిక్ అయితే కొంచెం బాగుంది. హాల్లో అయితే శుభ్రం పేపర్స్ అయ్యి గరిగేసి ఫుల్గా చాలా రోజుల తర్వాత థియేటర్లో ఎంజాయ్ చేశాను. నేను థియేటర్లోకి వెళ్ళి చూసిన సినిమాల్లో చాలా రోజుల తర్వాత ఇది ఒకటే ఫుల్గా ఎంజాయ్ చేశాను. డార్లింగ్ ఫ్యాన్ కాబట్టి నేను కూడా పేపర్స్ ఫ్రెండ్స్తో ఎగరేసి ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాను. నాకైతే ఆ సాంగ్ కూడా నచ్చింది. అంటే పాన్ ఇండియా మూవీ కదా, కొంచెం బెటర్గా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండు అని అయితే నాకైతే అనిపించింది. మూవీ స్టోరీకి వస్తే కనుక రెగ్యులర్ ఫార్మేట్ అనమాట. రెగ్యులర్గా జనరల్గా జరిగే స్టోరీ లాగా ఉంటుంది. సో ఒక మనవడికి నానమ్మకి మధ్యన జరిగే సెంటిమెంట్ సీన్లు కానీ హర్రర్ కామెడీయే. బట్ స్టోరీ ఏదనమాట, స్టోరీ లైన్ అయితే బాగుంటుంది. కాదు ప్రజెంటేషన్ విషయానికి వచ్చేసి కొంచెం ఎక్కడో అది మిస్ అయింది. ప్రజెంటేషన్ ల్యాగ్ ఎక్కువ ఉందని అనిపించింది కొన్ని సీన్లో. బట్ స్టోరీ అయితే ఓకే. చూపించే విధానంలో కొంచెం బాగా చూపించుంటే బెటర్గా చూపించుంటే ఇంకా బాగున్నాను. బట్ స్టోరీ సీజీ కొంచెం వర్కౌట్ అవ్వలేదు. ఫేస్ సీజీ తెలిసిపోతుంది, అలా గ్రాఫిక్స్ కూడా కొంచెం బాగాలేదని అంటున్నారు చాలామంది. సో అదైతే కొన్ని సీన్లు అయితే బాగాలేదు. సీజీ ఏదైతే ఉందో చాలామంది డూప్ వాడుతున్నారు చాలామంది హీరోలు, అది అందరికీ తెలిసిందే ఈ రోజుల్లో. అంటే మనకి ఎక్కువ సోషల్ మీడియా డెవలప్ అవ్వడం వల్ల ఏది సీజీ ఏది డూపు ఇవన్నీ తెలిసిపోతున్నాయి. సో ప్రభాస్ అన్న డూప్ ఎవరైతే ఉన్నారో తను లాస్ట్ టైం స్లీవ్లెస్ బ్లాక్ బనియన్ వేసుకొని ఫోటో ఒకటి వైరల్ అయ్యింది బాగానే. సో అది చూసి చాలామంది ఏంటంటే మొత్తం మూవీ అంతా కూడా తన చేత యాక్ట్ చేయించి ప్రభాస్ అన్నది ఫేస్ సీజీ చేశారని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. సో అదైతే రాంగ్. అది ఎక్కడ కూడా ప్రభాస్ అన్న ఫేస్ సీజీ చేసినట్టు అయితే ఎక్కడా లేదు.
ఒక్కొక్క సీన్లో మాత్రం కొంచెం అనిపించింది. అది ఏ సీన్ అంటే క్రొకడైల్తో ఫైటింగ్ ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ ఫైట్ సీన్లో క్రొకడైల్ని ప్రభాస్ అన్న అలా పట్టుకుని అది వాటర్లో ఇలాగ రోల్ అవుతుంది అన్నమాట. రోల్ అయినప్పుడు ప్రభాస్ అన్న వాటర్లోకి వెళ్ళి మళ్ళీ ఇలా పైకి వస్తాడు. వచ్చినప్పుడు హెయిర్ తడిసిపోయి కొంచెం ఇలా ఎగురుతుంది కదా, ఆ సీన్ అనమాట. అది ఆ సీన్ సెట్ చేశారు కానీ అక్కడ ఫేస్ కొంచెం సీజీ చేసినట్టు అక్కడ తెలుస్తుంది అనమాట. సో అది చాలామంది సీజీ అంటున్నారు కానీ అదైతే రాంగ్. మీరైతే మూవీ చూసిన వాళ్ళు అయితే మీరైతే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. నాకైతే సీజీ చేసినట్టు అయితే అనిపించలేదు. లాస్ట్ 20 minutesలో ఫైట్ ఒకటి ఉంటుంది అనమాట. గోస్ట్తో చిన్న ఫైట్ లాంటిది ఒకటి ఉంటుంది. అక్కడ గ్రాఫిక్స్ కొంచెం సెట్ అవ్వలేదు అనమాట. అది క్లియర్గా గ్రాఫిక్స్లో తెలిసిపోతుంది. సో దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకా బాగా తీసుంటే బాగుండు అని అయితే నాకైతే అనిపించింది. అక్కడ గ్రాఫిక్స్ అయితే కొంచెం నచ్చలేదు నాకైతే. అలాగే ప్రభాస్ అన్న లాస్ట్లో ఒక జోకర్ లుక్ టేజ్ రాడ్ చూసాం మనందరం కూడానే. సో అలా రాడ్ పట్టుకుని జోకర్ లుక్తో ప్రభాస్ అన్న అలా సీరియస్గా చూసి సీన్ ఒకటి ఉంటుంది. అది లాస్ట్లో పెట్టారు. సో జోకర్ లుక్ ప్రభాస్ అన్నకి అయితే సూట్ అవ్వలేదు. నాకైతే పర్సనల్గా నాకు అనిపించింది అది. సో జోకర్ లుక్ అన్నది కాకుండా ఓల్డ్ ప్రభాస్ లుక్ ఏదైతే ఉందో మనం చూసాం కదా, పక్కన వేస్తాను చూడండి. సో ఆ లుక్ ఏదైతే ఉందో ఆ లుక్తో సీన్లు పెట్టుంటే బాగుండు. లాస్ట్లో మాత్రం జోకర్ లుక్లో ఉన్నది ప్రభాస్ అన్న పెట్టారు కానీ బట్ ఎందుకో నాకు సూట్ అవ్వలేనట్టు అనిపించింది. అండ్ పార్ట్ 2 ఉండబోతుందని చెప్పేసి రివీల్ చేశారన్నమాట. లాస్ట్లో పార్ట్ 1 కొన్ని సీన్లో బోర్ కొడుతుంది. సో ఇప్పుడు వస్తుందా పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసేంత సినిమా అయితే కాదు ఇది. మూవీలో ఉన్న పాజిటివ్ ఏంటి, పాజిటివ్ కోసం అయితే చెప్పుకుందాం. సో పాజిటివ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న మనం వింటేజ్ ప్రభాస్ అన్న ఏదైతే అనుకున్నామో, ఒక మిర్చి కానీ ఒక బుజ్జిగాడి కానీ ఒక ఏక్ నిరంజన్ కానీ ఈ మూవీలో ప్రభాస్ అన్న ఎలా అయితే ఉంటాడో సో అదే విధంగా ఈ మూవీలో లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రభాస్ అన్న హెయిర్ స్టైల్ కానీ అలా కాస్ట్యూమ్స్ కానీ బాడీ మరి ప్రభాస్ అన్న నిజంగా చేశాడా లేకపోతే సీజీ చేశారా ఏంటన్నది పక్కన పెడితే బాడీ అయితే నిజంగా చాలా బాగుంది ప్రభాస్ అన్నది. కట్అవుట్ చూస్తే కొన్ని నమ్మేయాలి డూడ్ అన్నట్టు నిజంగా కట్అవుట్ అలాంటిది అనమాట. సో నిజంగా ఒక 1000 crores కానీ 2000 crores కానీ అది మనం వసూలు చేసిన మూవీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్న అంటే. సో లుక్స్ అయితే టూ గుడ్ అని చెప్పాలి. కాస్ట్యూమ్ డిజైనర్ హెయిర్ స్టైల్ చాలా బాగా చేశారు. నాకైతే బాగా నచ్చింది ప్రభాస్ అన్న లుక్. ఒక వింటేజ్ ప్రభాస్ అన్న అయితే మనందరం చూసాం. ఒక మాస్ క్యారెక్టర్గా ప్రభాస్ అన్న చూసి బోర్ ఫీల్ అయిన కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభాస్ అన్న వింటేజ్ లుక్ చూడాలని చెప్పి చాలామంది ఆశపడ్డారు. ఫ్యాన్స్ కూడా చాలామంది, యాజ్ ఫ్యాన్గా నేను కూడా ఆశపడ్డాను ప్రభాస్ అన్న వింటేజ్ లుక్లో ఎప్పుడు చూస్తామని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఆ మసిబొగ్గు వేసుకొని ఆ సలార్ కానీ ఆ కల్కి కానీ ఎప్పుడైతే చూసామో కొంచెం వింటేజ్ లుక్ మళ్ళీ ప్రభాస్ అన్న కొంచెం కామెడీ కానీ సెంటిమెంట్ సీన్ కానీ చేస్తుంటే బాగుందని చెప్పి చాలామంది వెయిట్ చేసాం. అందులో నేను ఒకనే. సో ఈ మూవీతో అదైతే ఫుల్ఫిల్ అవుతుంది అందరికీ కూడా, ఆడియన్స్ అందరికీ కూడా. నిజం చెప్పాలంటే వన్ మ్యాన్ షో అయినా చెప్పాలి. ప్రభాస్ అన్న వన్ మ్యాన్ షో అనమాట. కామెడీ కానీ సెంటిమెంట్ కానీ ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ మొత్తం కూడా ప్రభాస్ అన్న. ఇంకా సో యాజ్ ఏ డార్లింగ్ ఫ్యాన్గా నేను, అలాగే డార్లింగ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ చిన్నపిల్లలు కానీ చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. గోస్ట్ విషయానికి వస్తే కొన్ని సీన్లో భయం ఉండదు కానీ బట్ థ్రిల్ ఫీల్ అవుతాం అనమాట. థ్రిల్ ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలు కానీ ఫ్యామిలీ కానీ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. సో కొన్ని సీన్లు అయితే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి అనమాట అవి. కాకపోతే విలన్ విషయానికి వస్తే విలన్ సంజయ్ దత్ గారు అయితే చాలా బాగా చేశారు. ఆయన వాయిస్ కూడా బాగా సూట్ అయింది. నాకు తెలిసి సాయి కుమార్ గారు బ్రదర్ చెప్పుకుంటారు వాయిస్. సో విలన్ వాయిస్ చాలా బాగుంది, లుక్స్ చాలా బాగున్నాయి. విలన్గా సంజయ్ దత్ గారు అయితే ఎరగదీశారన్నమాట. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సంజయ్ దత్ గారు మీకు క్లోజప్ పెడితే తినేస్తారని అని చెప్పేసి ఒక మీమ్ ఒకటి బాగా వైరల్ అయింది. సో నిజంగా సంజయ్ దత్ గారు క్లోజప్ సీన్స్ కొన్ని ఉన్నాయి, ఇవి చాలా బాగున్నాయి. విలన్గా ఆయన 100% అయితే న్యాయం చేశారు. ముసలోడు కానీ మహానుభావుడు అన్నట్టు నిజంగా సీనియరే. ప్రభాస్ అన్న ఎంతైనా సీనియర్ తర్వాతే మేము అందరం కూడా ఆమె చూసి ఎంతో కొంత నేర్చుకున్నాను అన్నాడు. ఆ మాట ఉత్తిన అనలేదు. నిజంగా సీనియర్ అన్నందుకు ఆయన 100% అయితే విలన్గా న్యాయం చేశారు. హీరోయిన్స్ విషయానికి వస్తే హీరోయిన్స్ ముగ్గురు కూడా చాలా బాగా చూపించారు. ప్రజెంటేషన్ అయితే చాలా బాగుంది. వాళ్ళ డ్రెస్సింగ్ కానీ అలా డ్యాన్స్లో వాళ్ళ గ్లామర్ కానీ యాక్టింగ్ కూడా కొంచెం స్కోప్ ఉంటుంది, మరి ఎక్కువే ఉండదు. ఎందుకంటే ఎక్కువ ప్రభాస్ అనే కనబడతాడు మూవీ మొత్తంనే. సో మిగిలిన హీరోయిన్స్ కానీ వీళ్ళందరూ కూడా తక్కువ అనమాట. నెక్స్ట్ వస్తే కామెడీ అనమాట. సో ప్రభాస్ అన్న ఫైటింగ్సే కాదు, సెంటిమెంట్ సీన్సే కాదు, కామెడీ కూడా ఎరగదీస్తాడు. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, చక్రం ఇలాంటి మూవీలో మనం ఏదైతే ప్రభాస్ని అయితే చూసామో అదే సేమ్ ప్రభాస్ని మళ్ళీ ఈ మూవీలో అయితే చూస్తాం. చిన్నపిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్, అలాగే డార్లింగ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరు హీరో ఫ్యాన్స్ కూడా మూవీని సరదాగా సంక్రాంతి పూట ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి మూవీ అనమాట. సో కమెడియన్స్, సో తమిళ్లో ఆయన ఉంటారు కదా, ఎవరో నువ్వు ఎంత టాలెంట్గా ఉన్నావు, ఆయన కానీ, ఆయన పేరు నాకైతే ఐడియా లేదు, ఆయన కానీ, అలాగే ప్రభాస్ సీన్ కానీ, సత్య కానీ,
సప్తగిరి కానీ ఇలా ముగ్గురు నలుగురు ఎవరైతే ఉన్నారో నిజంగా ప్రభాస్ అన్నకి కొంచెం వాళ్ళు కామెడీ సీన్స్ ఒక రేంజ్కి తీసుకెళ్ళారు అనమాట. సో అక్క ఎవరక్క గులాబ్ జామున్ గలగలాడిపోతున్నాయి అంటారు సప్తగిరి. సో ఇందులో కూడా కొన్ని సీన్లు ఉంటాయన్నమాట సప్తగిరి, కొన్ని కామెడీ సీన్స్ అవి కానీ సత్య కానీ ప్రభాస్ సీన్ కానీ ఇవైతే సీన్స్ అయితే కొన్ని బాగా వర్కౌట్ అయినాయి. ఫన్ అయితే బాగా క్రియేట్ అవుతుంది. కామెడీ అయితే చాలా ఫస్ట్ నుంచి ఎండ వరకు కూడా కొన్ని సీన్లు బాగా నవ్వుకుంటూ ఉంటాం. ఇకపోతే డైరెక్టర్ మారుతి విషయానికి వస్తే నా ఫ్లాట్ అదే అడ్రస్ మీకు అందరికీ అయితే పెడతాను. ఎవరికైనా నచ్చకపోతే వచ్చి నన్ను గట్టిగా క్వశ్చన్ చేయండి అని చెప్పేసి ఆడియన్స్ అందరికీ కూడా ఒక ఆఫర్ ఇచ్చారు. సో నిజంగా ఆయన ధైర్యానికి అయితే మెచ్చుకోవాలి. మూవీ ఒక వింటేజ్ ప్రభాస్ని మనం చూడాలి, కల్కి కానీ సలార్ కానీ మాస్ లుక్లో ప్రభాస్ని చూసి కొంచెం బోర్గా ఫీల్ అవుతున్నాం, వింటేజ్ ప్రభాస్ని మనం చూడాలి, కలర్ఫుల్గా చూడాలి అని ఎవరైతే కోరుకున్నారో సో వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేద్దాం, పండగ పూట ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేద్దాం అని ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీకి వెళ్ళిన వాళ్ళు అయితే మూవీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో అలా కాకుండా ఒక బాహుబలి, ఒక కల్కి ఇలాంటివన్నీ ఊహించుకొని మీరు మూవీకి వెళ్ళి డిసప్పాయింట్ అయితే మాత్రం 100% డిసప్పాయింట్ అవుతారు. సో వేరే మూవీ వచ్చేసి హర్రర్ కామెడీ అనమాట. సో హర్రర్ కానీ కామెడీ కానీ చాలా బాగుంటుంది. హర్రర్ అనగానే మరీ భయంగా ఏముండదు, ఆ భయం కూడా థ్రిల్ ఫీల్ అయ్యి ఎంజాయ్మెంట్గా సరదాగా నవ్వుకుండేలాగా ఉంటుంది. ఫ్యామిలీతో కానీ చిన్నపిల్లలతో కానీ చూసి ఎంజాయ్ చేయొచ్చు మంచిగాని. ఈ సంక్రాంతికి రాజసాబ్ నిజంగా రాజసాబే. సో ప్రభాస్ అన్న నిజంగా ఈ సంక్రాంతికి అయితే ఇట్టు కొట్టేసాడు. సో ఒక డైనోసార్ని మీ చేతికి ఇస్తే సరిగా యూటిలైజ్ చేయలేదు, మిస్యూజ్ చేసి ప్రభాస్ అన్న తీయాల్సిన స్టోరీ కదా ఇది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో అలాంటిది ఏం లేదు. ప్రభాస్ అన్న ఒక కల్కి, ఒక సలారు ఇలాంటి మాస్ మూవీలో చూసి మనం కొంచెం బోర్ ఫీల్ అయ్యారు. యాజ్ ఏ డార్లింగ్ ఫ్యాన్గా నేను కూడా కొన్ని సీన్లో ఎక్కువ మాస్గానే చూస్తున్నాం. ఒక ఫ్యామిలీ, ఒక మిర్చి కానీ, ఒక బుజ్జిగాడి కానీ, ఒక ఏక నిరంజన్ కానీ ప్రభాస్ అన్న కలర్ఫుల్గా ఒక కామెడీగా మంచిగా ఒక ఫ్యామిలీలో పర్సనల్గా ఊహించుకొని చూస్తుంటాం. సో ఆ వింటేజ్ లుక్ మనం మిస్ అయ్యాం అన్న ఫీలింగ్లో చాలామంది ఆడియన్స్ ఉండేవారు. నేను కూడా అదే ఫీలింగ్లో ఉండేవాడిని. ఫ్యామిలీ ఆడియన్స్కి చిన్నపిల్లలకి దూరం అయిపోతాడేమో ప్రభాస్ అన్న ఫీలింగ్ నుంచి మళ్ళీ వాళ్ళందరినీ కలుపుకునే విధంగా ఈ స్టోరీ అయితే మారుతి గారు మంచిగా డిజైన్ చేశారు. సో ఆయన ఎక్కడ కూడా విఫలం అన్నది అవ్వలేదు, సఫలీకృతం అయ్యారు. సో ప్రభాస్ అన్న మంచిగా యూజ్ చేశారు. ప్రభాస్ అన్న కామెడీ కానీ కొన్ని హర్రర్ సీన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎలాంటి యాజ్ ఏ డార్లింగ్ ఫ్యాన్గా, కామన్ ఆడియన్గా నాకు అనిపించిన నా ఒపీనియన్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో వీడియోలో నేను చెప్పిన పాయింట్లు కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, దయచేసి తప్పుగా అనుకోకండి. అలాగే మీరు మూవీ చూసుంటే కనుక మీకు మూవీ ఎలా అనిపించింది, అలాగే మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేనైతే తెలుసుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ రెమో.